ఈసీ ఎన్నికల నగారా మోగించేందుకు సిద్ధం కావడంతో రాష్ట్రంలో ఉత్కంఠ నెలకొంది. లోక్సభతో పాటు శాసనసభకు ఎన్నికలు జరుగుతున్నందున పార్టీలన్నీ షెడ్యూల్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. ఏ విడతలో పోలింగ్ జరుగుతుందోనని అంచనాల్లో మునిగి తేలుతున్నాయి. ఇదే సమయంలో అభ్యర్థుల ఎంపిక ఖరారుపైన తుది కసరత్తును వేగవంతం చేసేందుకు సిద్దమవుతున్నాయి. షెడ్యూల్ను చూసిన తర్వాత అతి త్వరలోనే ప్రధాన పార్టీలు తమ తొలి జాబితాను ప్రకటించేందుకు కసరత్తు చేస్తున్నాయి. 2014లో రాష్ట్రంలో మే 7న ఎన్నికలు జరిగాయి. మే 16న ఫలితాలు వెలువడ్డాయి. రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం సర్వం సిద్ధం చేస్తోంది. మరింత సమాచారం మా ప్రతినిధి ధనుంజయ్ అడిగి తెలుసుకుందాం. ధనుంజయ్, రాష్ట్రంలో లోక్సభ శాసనసభ ఎన్నికలకు ఈసీ ఎలాంటి ఏర్పాట్లు చేస్తోంది? వాస్తవానికి జూన్ 18తో ఈ ప్రభుత్వం గడువు తీరబోతోంది. అప్పటికి ఎన్నికలు నిర్వహించి పూర్తిగా ప్రభుత్వం ఏర్పడాల్సి ఉంది. అయితే రాష్ట్రంలో ఎన్నికల కోసం ఎన్నికల షెడ్యూల్ కొద్దిసేపట్లో వెలువడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ మొత్తం తొలి విడతలోనే ఉండే అవకాశంతో మొత్తం ఏర్పాట్లను కూడా పూర్తి చేసింది రాష్ట్ర ఎన్నికల సంఘం. మొత్తం రాష్ట్రంలో 3,80,80,845 మంది ఓటర్లు ఇప్పటివరకు నమోదయ్యారు. అయితే 2019 జనవరి 11న ఒక సవరించిన జాబితాను వెల్లడించింది. దాంట్లో భాగంగా అప్పుడు సవరించిన జాబితా మేరకు 3,69,00,000 మంది ఓటర్లుంటే తాజాగా ఫిబ్రవరి 28వ తేదీ నాటికి 3,71,00,000 మంది ఓటర్లు ఉన్నట్టు గుర్తించారు. ఇందులో పురుష ఓటర్ల సంఖ్య 1,84,42,450 ఉంటే అలాగే మహిళా ఓటర్లు 1,87,34,706గా ఉంది. అయితే ట్రాన్స్జెండర్లు కూడా దాదాపుగా 3,689గా నమోదయ్యారు. ఇలా ఇంతమంది ఓటర్లకు సంబంధించి ఏర్పాట్లను కూడా పూర్తి చేసి దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా 45,920 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని చెప్పి నిర్ణయించారు. మొత్తం మీద ఎలక్టరల్ రోల్స్ అయితే దాదాపుగా ఓటర్ల జాబితా సవరించిన ఓటర్ల జాబితా మార్చి 31 నాటికి మళ్లీ తుది జాబితా వెలువడుతుంది. ఆ తర్వాత మరో 10 లక్షల ఓటర్ల సంఖ్య పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే మొత్తం మీద 25 పార్లమెంటరీ నియోజకవర్గాలకి అలాగే 175 అసెంబ్లీ నియోజకవర్గాలకి రాష్ట్రంలో ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే ఈ ఎన్నికల కోసం పూర్తి సన్నద్ధతను ఇప్పటికే ఎన్నికల సంఘం జాగ్రత్త చేసింది. ఈవీఎంలు కానీ అలాగే వీవీప్యాట్లు మొత్తం అన్ని కూడా సిద్ధం చేశారు. ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి ఇప్పటికే అన్ని చర్యలు చేపట్టారు. మొత్తంగా 45,920 పోలింగ్ స్టేషన్లు రాష్ట్రంలో ఉంటే కనుక దాంట్లో పట్టణ ప్రాంతాల్లో 7,973 వరకు పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం 37,947 పోలింగ్ స్టేషన్లు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయి. అయితే ఈ పోలింగ్ కేంద్రాలని కూడా 27,371 ప్రాంతాల్లో ఈ పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం ఈ ఎన్నికల నిర్వహణ కోసం పూర్తి సన్నద్ధతను ఇప్పటికే ప్రకటించింది. బందోబస్తు కోసమే దాదాపుగా 400 కంపెనీల పారామిలిటరీ బలగాలు కావాలని చెప్పి ఇప్పటికే కేంద్రానికి లేఖ కూడా రాసింది ఎన్నికల సంఘం. కొన్ని అసెంబ్లీ స్థానాలు చాలా క్లిష్టతరమైనటువంటి ప్రాంతాలుగా గుర్తించారు. అలాగే మొత్తంగా ఉన్నటువంటి ఈ ప్రాంతాల్లో 8,812 క్రిటికల్ పోలింగ్ కేంద్రాలుగా గుర్తించారు. అలాగే మరొక 3,186 వరకు చాలా వనరబుల్ అంటే చాలా అతి క్లిష్టమైనటువంటి ప్రాంతాలుగా గుర్తించారు. వీటిలో ఎక్కువ మంది భద్రతా సిబ్బందిని నియమించాల్సి ఉంది. దీనికోసమే రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీసు బలగాలతో పాటు అదనంగా 400 కంపెనీల వరకు పారామిలిటరీ బలగాలు సిఆర్పిఎఫ్ గానీ అలాగే ఇతర పారామిలిటరీ బలగాల్ని తెప్పించేందుకు ఇప్పటికే కేంద్ర హోంశాఖ లేఖ కూడా రాశారు. అలాగే రాష్ట్రంలో మొబైల్ పార్టీలు అలాగే ఫ్లయింగ్ స్క్వాడ్లను కూడా దాదాపుగా 600 ఫ్లయింగ్ స్క్వాడ్లను కూడా ఏర్పాటు చేశారు. అలాగే సర్వేలెన్స్ టీమ్స్ కూడా ఎప్పటికప్పుడు సునిశ్చిత ప్రాంతాల్లో వీటిని తనిఖీ చేసేందుకు వీలుగా ఫ్లయింగ్ స్క్వాడ్స్ కూడా టీం కూడా పెట్టారు. మొత్తం మీద అన్ని అసెంబ్లీ ప్రాంతాలు మొత్తం అసెంబ్లీ నియోజకవర్గాలు కానీ పార్లమెంటరీ నియోజకవర్గాల్లో బాగా సునిశ్చితమైనవిగా గుర్తించేందుకు మొత్తంగా 116 అసెంబ్లీ నియోజకవర్గాలు చాలా సునిశ్చితమైనవి అని గుర్తించారు. అంటే ఈ ప్రాంతాల్లో అభ్యర్థుల ప్రచారానికి సంబంధించినటువంటి అన్ని పూర్తిగా నిఘా పెట్టాలని కూడా ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఇందులో భాగంగానే ఐటీ బృందాలతో ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించినటువంటి ఒక ప్రిన్సిపల్ డైరెక్టర్ జనరల్ కూడా ఒక నేతృత్వం వహిస్తున్నారు. ఈ బృందాలకి పూర్తిగా ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత అభ్యర్థుల ప్రచారం మొదలైన తర్వాత
అభ్యర్థులు పెట్టే ఖర్చు అలాగే ఇతరతర అంశాలకు సంబంధించినటువంటి అన్ని సమాచారాన్ని క్రోడీకరించి తద్వారా నిఘా పెట్టాలని చెప్పుకోవడం నిర్ణయించారు. దీనికి సంబంధించి ఏపీ, తెలంగాణ, ఒరిస్సాకు చెందినటువంటి ఒక ఐటీ ప్రిన్సిపల్ డైరెక్టర్ జనరల్ ఈ బృందానికి నేతృత్వం వహిస్తున్నారు. ఈ బృందమే పటిష్టమైనటువంటి నిఘా చేపడుతుంది. అలాగే మీడియాలో వచ్చేటువంటి కథనాలను కూడా గుర్తించేందుకు ప్రత్యేక బృందాలని ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది. ఇక రాష్ట్రంలో ఇన్ని 45,000 పైచీలకు పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. ఈ పోలింగ్ స్టేషన్ లో వినియోగించేందుకు వీలుగా దాదాపుగా 1,39,900 పైచీలకు బ్యాలెట్ యూనిట్లు అలాగే కంట్రోల్ యూనిట్లు కూడా 1,11,000 కంట్రోల్ యూనిట్లు కూడా అవసరం అవుతాయి. దీనికి సంబంధించి వీవీప్యాట్ల అవసరం కూడా చాలా ఎక్కువ పెరిగింది. ఈ నేపథ్యంలోనే 1,00,000 పైచీలకు వీవీప్యాట్లను కూడా సిద్ధం చేశారు. ప్రత్యేకించి 175 నియోజకవర్గాల్లో పోలింగ్ కేంద్రాలకు సంబంధించి ప్రతి నియోజకవర్గంలో కూడా సాంకేతిక పరమైనటువంటి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది ఈ ఈవీఎంలకు సంబంధించి. దాంతో 20% అదనంగా ఈవీఎం యూనిట్లను కూడా ఏర్పాటు చేశారు ప్రత్యేకించి ఈ ప్రాంతాల్లో వినియోగించేందుకు. ఇక ప్రత్యేకించి వెబ్ కాస్టింగ్ ద్వారా సునిశ్చితమైనటువంటి ప్రాంతాల్లో వెబ్ కాస్టింగ్ ద్వారా కూడా వీటిని ఎన్నికలు నిర్వహించాలని చెప్పి కూడా నిర్ణయించారు. ప్రత్యేకించి ఈసారి పూర్తి స్థాయి బందోబస్తు మధ్య ఈ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే ఓట్ల తొలగింపు వ్యవహారం రాష్ట్రంలో పెద్ద ఎత్తున నడుస్తుంది. ఫామ్ 7 దరఖాస్తుల ద్వారా లక్షలాది ఓట్లు గల్లంతు చేసేందుకు ప్రయత్నించారన్న ఆరోపణల మధ్య ప్రస్తుతం ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ ఫామ్ 7 దరఖాస్తులను కూడా పూర్తి స్థాయిలో తనిఖీ చేసే ప్రక్రియ ఎన్నికల సంఘం చేపట్టింది. దాదాపుగా ఇప్పటి వరకు 6 లక్షల పైచీలకు ఈ ఫామ్ 7 దరఖాస్తులకు సంబంధించి నకిలీ ఓట్లకు సంబంధించి దరఖాస్తులు వస్తాయి. దాంట్లో ఇప్పటివరకు ఎన్నికల సంఘం క్లియర్ చేసింది దాదాపుగా 1,55,000 పైచీలకు ఫామ్ 7 నకిలీ దరఖాస్తులు వచ్చినట్టుగా గుర్తించారు. అయితే ప్రస్తుతం అయితే మృతి చెందిన వారు అలాగే ఓటు బదిలీ అయినటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించే ప్రక్రియ కొనసాగుతుంది. మొత్తంగా చూస్తే కనుక ఈ ఎన్నికల్లో దాదాపుగా 3,71,00,000 పైచీలకు ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం ఉంది. మొత్తం ఇందుకోసం పూర్తి స్థాయి సన్నద్ధతను ఇప్పటికే ఎన్నికల సంఘం పూర్తి చేసింది. ధన్యవాదాలు ధనుంజయ్.